నీట్ పేపర్ లీక్ పై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ కి లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. నీట్ పై మోదీని రేవంత్ ఎందుకు ప్రశ్నించరు అన్నారు. నీట్ పేపర్ లీక్ తో కేటీఆర్ కి ముడిపెట్టడం దారుణమన్నారు. నరేంద్ర మోడీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు వల్ల నీట్ పరీక్ష లీక్ అయింది అని చెప్పని మాట్లాడుతూ ఉంటే మెదడు ఉండి మాట్లాడుతుండా, మెదడు లేక మాట్లాడుతుండా, మోకాళ్ళలోకి వచ్చిందా, మతి భ్రమించిందా, మోకాలకు బోడిగుండుకు ముడిపెట్టేటువంటి ఒక తత్వాన్ని ఏ పదంతో విమర్శిస్తారో ప్రజలను విమర్శించమని కోరుతున్నా. నీకు దమ్మెందుకు లేదు ధర్మేంద్ర ప్రధాన్ని విమర్శించేందుకు? నీకు దమ్మెందుకు లేదు అమిత్ షాను విమర్శించేందుకు? నీకు దమ్మెందుకు లేదు నరేంద్ర మోడీని విమర్శించేందుకు? అక్కడ పోయి కూడా పాపం ఢిల్లీలో ఎక్కడో జరిగినట్టు నీట్ పరీక్షకు కేసీఆర్కు కేటీఆర్కు లింక్ పెడుతున్నావు అంటే వాట్ కైండ్ ఆఫ్ మెంటల్ బ్యాంక్రప్సీ ఇస్ దస్? ఏం మెంటల్ బ్యాంక్రప్సీ ఇది? నువ్వు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించావు, జియో 29 నాశనం చేస్తావు, జియో 46 నాశనం చేస్తావు, పిల్లల జీవితాలతో చిలగాట మాడతావు, గొడ్లను కొట్టినట్టు కొడతావు. పేపర్ లీక్ ఎక్కడో జరిగినటువంటి ఒక పేపర్ లీక్ను తీసుకొచ్చి గురువింద సామెతను మర్చిపోయి ఇవాళ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి లింక్ పెట్టేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉండి ఎంతవరకు న్యాయం?